ఎవరైతే ఉన్నారో హిందూ మహిళల మీద జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో దాడులకు సంబంధించి ఇక్కడ మహిళా మోర్చాకి సంబంధించి శిల్పా గారు ఉన్నారు. చెప్పండి, అంటే అసలు మహిళల మీద దాడులు ఇక్కడే కాదు ప్రతి దగ్గర జరుగుతున్నాయి. అలానే ముఖ్యంగా బంగ్లాదేశ్లో మహిళల్ని టార్గెట్ చేసుకొని మహిళల్ని అత్యాచారాలకు గురి చేస్తూ వాళ్ళని హింసించి చంపేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు, హిందువులపైన జరుగుతున్నట్టు దాడులకు నిరసనగా ఇవాళ మనమందరం ఇక్కడ గ్యాదర్ కావడం అనేది జరిగింది. ముఖ్యంగా బంగ్లాదేశ్కి మనకి బైఫర్కేషన్ అయినప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోకుండా భారతదేశమే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఒక ఇండివిజువల్, ఒక దేశంగా చేయడం అనేది జరిగింది. అక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, మైనారిటీల పేరుతోటి స్టార్ట్ అయిన ఒక ఇష్యూ అనేది హిందువులని ఘోరాతి ఘోరంగా, అందులో ముఖ్యంగా మహిళల పైన అరాచకం అనేది జరుగుతుంది. అసలు మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాన్ని మనం చూసే వీడియోలలో అసలు మహిళల్ని చాలా అంటే బలాత్కారాలు చేయడం కానీ, రక్తపాతము. అయితే మనకి ఒక జన్మ ఇచ్చేటువంటి తల్లి కనిపించలేదు వాళ్ళకి, అందులో ఒక చెల్లి కనిపించలేదు, ఒక అక్క కనిపించలేదు. అంటే ఒక మాతృమూర్తి అనేది మనకి నెక్స్ట్ జనరేషన్ ఇచ్చేటువంటి ఒక తల్లిని కూడా వాళ్ళు అట్లా చేయగలుగుతున్నారంటే వాళ్ళు అసలు ఫస్ట్ మనుషుల అనేది మనము చూడాలి. ఒక మనుషులలాగా కూడా వాళ్ళని పరిగణించడానికి లేదు. అక్కడి పరిస్థితి అలానే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక్కసారి మన దేశం గురించి ఆలోచిస్తే ఇక్కడిది కూడా పరిస్థితి ఏం బాగుందండి? ఏమీ బాగలేదు. అక్కడ మన పక్కింట్లో ఘోరం జరుగుతుంది అంటే రేపు పొద్దున అది మన ఇంట్లో వరకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అది ఇవాళ రేపా అని ఎదురు చూడడమే అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మైనారిటీలకి, హిందువులను కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, మీరు ఒక్కసారి బిల్స్ పెడుతున్నప్పుడు కూడా హిందువులకు సంబంధించింది, మనని హిందుత్వాన్ని కాపాడుకోవడానికని దేనికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే రేపు పొద్దున కూడా ఇక్కడ మనము మైనారిటీలు అయ్యేటువంటి, అంటే హిందువులు మైనారిటీలు అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎట్లా అడ్డుకోవాలి? నెక్స్ట్ ఇంకొక చిన్న విషయము, రిజర్వేషన్స్ తోటి ఇక్కడ మున్సిపాలిటీలో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా పోటీ చేయడానికి వచ్చినప్పుడు మైనారిటీల పేరుతోటి వాళ్ళు హిందువుల ఉన్న ప్లేస్లో కూడా వాళ్ళకు ఒక మైనారిటీ సర్టిఫికెట్ అని ఇచ్చేసి ముస్లింలు పోటీ చేసే పరిస్థితి వచ్చింది. అంటే మనము నోరు విప్పకపోతే రేపు పొద్దున మనకే ఇక్కడ మనుగడ లేదు. మహిళలు మీరందరూ కూడా ఇంటికి దయచేసి పరిమితం కాకండి. ఒక మహిళగా నేను చెప్తున్నా, మనం ఎప్పుడైతే ఒక ఇంటిని చక్కబెట్టగలిగినామో అట్లనే దేశాన్ని కూడా చక్కబెట్టే స్థాయికి ఎదగగలుగుతాం. మహిళలు మనం చూసుకుంటే మన కట్టు బొట్టు సాంప్రదాయం, హిందూ సాంప్రదాయాన్ని కొన్ని దేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు కూడా అవలంబించుకుంటున్నారు. కానీ ఇక్కడ మహిళల మీద జరిగే దాడులు మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, ఈ మహిళల మీద జరిగే దాడులను ఎలా చూస్తారు? అదే అండి, వేరే దేశాల వాళ్ళు మన సాంప్రదాయాన్ని, మన కట్టు బొట్టును చాలా గౌరవించి వాళ్ళు చీర కట్టును నేర్చుకొని మన సాంప్రదాయాన్ని, మన పండుగల్ని, యోగా కానీ ప్రతిదీ వాళ్ళు నేర్చుకొని అవలంబిస్తున్నారు. కానీ మన పరిస్థితి ఇక్కడ ఏమైంది అని అంటే, మన వాళ్ళు మన పిల్లలకి హిందుత్వాన్ని నేర్పించడం, కట్టుబొట్టు నేర్పించడం అనేది చేస్తే మన సంస్కృతి మనం కాపాడుకున్నాం. మీరు ఎక్కడనో ఉద్ధరించాల్సిన పని లేదండి. ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని కాపాడాలంటే, ధర్మం అంటే ఏంటంటే మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ మనం చేద్దాం. మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. హిందువులారు అందరూ ఒక్కసారి మేల్కొనండి. పక్క దేశంలో అవుతున్నటువంటిది ఏదైనా రేపు పొద్దున మన దేశంలో అయ్యే అవకాశం ఉంది. మనని అది ఇండికేట్ చేస్తుంది, మనకి డోర్ నాక్ చేస్తుంది, తలుపు తడుతుంది. అందరు ఒక్కసారి మేల్కొని అందరు ఐక్యంగానండి. ఎప్పుడు అయితే మహిళల పైన అత్యాచారం జరగడం మొదలైందో ఆ దేశం నాశనం అవుతుంది. అక్కడ అదే జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ ఏకం కావాలి. మహిళలకు అయ్యే ఇబ్బందులు కూడా బయటికి వచ్చి చెప్పండి. అందరూ బయటికి రండి.